స్వామి రామ గారి బుక్‌లో యెస్టర్‌డే ఫ్రెండ్స్ మనకి రామ గారు నా అరచేతి పైన నా హృదయంలోను, నా కళ్ళలో అశ్రువులతోను అనే ఈ స్టోరీలో మనకి ఒక సూఫీ మతం గురించి సూఫీ మతం ప్రేమతత్వాన్ని చాటుతుంది అని చెప్పారు. అట్లానే సూఫీ మతంలో ఉన్న 93 సంవత్సరాల వృద్ధురాలు ఆవిడ దర్గాలో నివసిస్తున్న ఒక యోగిని అని, ఆవిడని రామగారు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారని, ఆహ్, హ్మ్, ఆవిడ కోసము హిమాలయాల నుంచి కలవడానికి వెళ్ళేవారని చెప్పారు. ఆమె ఆమెని రామాగారు బీబీజీ అని పిలిచేవారు అని చెప్పారు. ఆమె ఆహ్, ఆమెను కలిసినప్పుడు ఎన్నో సార్లు రామాగారు ఆమె కళ్ళ నుంచి శక్తివంతమైన కాంతులు వెలువడేవి అని, ఆమె ఆ జ్ఞానం యొక్క ఆణిముత్యాలు హృదయం అనే ఆవిడ ఆ బీబీజీ సూఫీ మతంలో ఉన్న బీబీజీ వృద్ధురాలు రామాగారికిచ్చిన జ్ఞానం ఏంటి అని చెప్పారంటే మనకిందులో, జ్ఞానం యొక్క ఆణిముత్యాలు హృదయమనే సముద్రపు గుల్లలలో ఇదివరకే దాగి ఉన్నాయని, లోపలికి మనము మునక వేసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు దాన్ని కనుక్కుంటాము అని. అంటే మన లోపల ఆల్రెడీ జ్ఞానం ఉంది. మనం ఎప్పుడైతే ఇన్నర్‌గా అంతరంగికంగా మనము ఆహ్, ధ్యానం చేస్తూ మన ఫోకస్ ఇన్నర్‌గా తిప్పినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటామనేది ఆవిడ చెప్పింది అని చెప్పారు మనకు. అలాగే ఆమె శరీరం వదిలేయప్పుడు, ఆమె భౌతిక దేహం విడనాడేయప్పుడు ఆవిడ చుట్టూ 12 మంది స్వామి రామ గారితో పాటు 12 మంది చుట్టూ కూర్చొని ఉన్నప్పుడు చూసారంట. ఒక నక్షత్రం లాంటి కాంతి కనిపించిందని, ఆమె హృదయం నుంచి ఆ వెలుగు, కాంతి బయటకు వెలువడి మెరుపులాగా ఆకాశంలోనికి దూసుకొని పోయిందని రామాగారు గురించి చెప్పారు మనకు. బీబీజీ గారి గురించి. దాని తర్వాత ఆహ్, రామా గారిక్కడ మనకి కర్మ సృష్టి కర్మే సృష్టికర్త అని ఇది సెకండ్ చాప్టర్ నేము. అందులో ఉరియా బాబా అని ఒక బాబా గారు, ఆయన ఋషి అని చెప్పారు. ఆయనతో కొన్నాళ్ళు గడపడానికి రామాగారి గురువు వెళ్ళమని చెప్పారని, ఆయనతో ఒక 15 రోజులు టైమ్ స్పెండ్ చేశానని ఇక్కడ రామాగారు మనకు చెప్పారు. ఈ స్టోరీలో కర్మే సృష్టికర్త అనే ఈ స్టోరీలో మా స్వామి రామ గారు మనకేం చెప్తున్నారంటే, ఒక ప్రశ్న అడిగారు. ఎవరిని? ఆ ఉరియా బాబా గారిని. స్వామి రామ గారు అడిగిన ప్రశ్న ఏంటి అనంటే, ప్రపంచంలో దైనందిన జీవనం కన్నా సర్వసంగ పరిత్యాగం గొప్పదా? ఏ మార్గం గొప్పదంటే, ఈ గృహస్థులుగా బ్రతుకుతున్న వాళ్ళు అది వాళ్ళదా? లేదా సర్వసంగ పరిత్యాగం చేసింది. ఈ 2 మార్గాలు ఏది గొప్పది అనేది ఆయన అడిగారు. అడిగితే దానికి ఉరియా బాబా గారు ఏం చెప్పారు అనంటే, సర్వసంగ పరిత్యాగ పథంలో నడవడం అనేది చాలా కష్టమైంది అని, రెండింటిని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇందులో. ఆయనేమన్నారు అంటే, దైనందిన జీవనం చేస్తున్నావా? నువ్వు ప్రపంచంలో ఉంటూ దైనందిన జీవితాన్ని గడుపుతున్నావా? లేక ప్రపంచానికి అతీతంగా జీవిస్తున్నావా అనేది ముఖ్యం కాదు. వాటికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు దుఃఖాలకు కారణమైన ప్రాపంచిక వస్తువులపై మమకారాన్ని, అనురాగాన్ని మనసా, వాచా అతీతంగా ఉండటం పాటించే వ్యక్తివా అనేది మనం చెక్ జేసుకోవాలి. కర్మబంధాల నుంచి అట్లా మనం గడుపుతున్నప్పుడు ఈ కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. దాని తర్వాత ఉరియా బాబా గారు చెప్పింది ఇంకొకటి ఏమన్నారు అంటే, గృహస్థులు ఆకర్షణలకు లోను కాకుండా ఉండటం నేర్చుకోవాలి అని, స్వార్థానికి, స్వాధీనత్వాన్ని తెలిపే గుణాలను వాటిని మన కంట్రోల్‌లో ఉంచుకోగలిగినప్పుడు అవేవి మనల్ని దుఃఖాన్ని కలిగించవు అనేది ఇంకొకటి ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఆహ్, గత సంస్కారాలు అనేవి మన గత సంస్కారాలు మనసు యొక్క లోపలి పొరల్లో గాఢంగా నాటుకొని ఉంటాయని, దాన్ని బట్టే మనము ఈరోజు మన ప్రవర్తన, మన బిహేవియర్ కానీ, మన మాట కానీ, మన గత సంస్కారాల పైన ఆధారపడి ఉంటుందని, అయితే ఆహ్, మన మాటలోను, చేతలలోనూ అది బహిర్గతమవుతుంది అనేది ఇక్కడ చెప్పారు. వీటి నుంచి సంస్కారాలను, బంధాలకు అతీతంగా ఉండే నిమిత్త స్థితి లేక జ్ఞానం అనే అగ్నిలో భస్మం చేయగలరు. అంటే వీటికి అతీతంగా ఉంటూ
ఉండగలగడమైన జ్ఞానమనే అగ్నిలో ఈ గత సంస్కారాలను భస్మం చేయగలిగే స్థితిని ఉంటూ ఉండగలిగినప్పుడు వీటన్నింటికి ఈ కర్మబంధాల నుంచి మనము ఈ చక్రం నుంచి విడబడతాము అనేది ఈ స్టోరీలో మనకు ఉరియా బాబా గారు చెప్పారు. ఇంకా శారీరక, మానసిక, ఆధ్యాత్మికమని 3 ఉంటాయని, అయితే వీటికి అతీతమైన స్థితిలో ఉన్న వ్యక్తి చైతన్యాన్ని విస్తరింపజేసుకొని అంటే పరమాత్మ ఆ మూల చైతన్యానికి ఆ చైతన్యంతో ఏకమైపోయి ఆయన ఉత్కృష్టమైన స్థితికొస్తారు. ఈ గత సంస్కారాలను, ఈ మన సరికాని గుణాలను, అటాచ్‌మెంట్స్‌ని వీటన్నింటిని వదిల్చుకొని ఎప్పుడైతే వ్యక్తి ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఆయన ఒక ఉన్నతమైన స్థితిని, ఒక స్వేచ్ఛను, కర్మకు అతీతమైన స్థితిలోకొస్తాడని, అట్లాంటి వ్యక్తి కార్మిక బంధాలంటే కర్మల వల్ల వచ్చిన రోగాలను కూడా నయం చేయగలిగే శక్తి అతనికొస్తుంది అనేది మనకు ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఎదుటి వాళ్ళకంటే వేరే ఆ కర్మలలో పడి కొట్టుకుపోయే వాళ్ళకి కూడా దారి గలిగే స్థితిలో ఉంటారు అనేది రామాగారు చెప్పారు ఫ్రెండ్స్ నిన్న. ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో అని చాప్టర్ నేము. 1930వ సంవత్సరం చివరలో ఒకసారి, 1940 సంవత్సరం ప్రారంభంలో మరియొకసారి వార్ధా ఆశ్రమంలో గాంధీ గారితో కలిసి ఉండే అవకాశం కలిగింది. 1930వ సంవత్సరంలో ఒకసారి, 1940వ సంవత్సరం ప్రారంభంలో ఒకసారి స్వామిరామ గారికి గాంధీ గారిని కలిసే అవకాశం దొరికిందంట. ఇక్కడ నేను ఎంతోమంది సరళ హృదయం గల వారిని, అనురాగపూరితమైన మనస్సు గల వారిని కలుసుకున్నాను. నేనక్కడ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ఒక కుష్ఠరోగికి సేవ చేయడం చూశాను. ఆ కుష్ఠరోగి విద్యావంతుడైన ఒక సంస్కృత పండితుడు. అతను చాలా నిరాశతోనూ, కోపంతోనూ ఉన్నాడు. కానీ మహాత్మా గాంధీ ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా అతనికి స్వయంగా సేవ చేసేవారు. ఇది మా అందరికీ ఒక ఆదర్శం. ఆయన రోగులకు సేవ చేసిన విధానం నా మీద చెరగని ముద్ర వేసింది. ఒక కుష్ఠరోగికి ఏమాత్రము ఆయన కోపంతో ఆ రోగి కోపంతో ఉన్నా కూడా నిరాశతోటి కోపంతో ఉన్నా మహాత్మా గాంధీ గారు ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా అతనికి స్వయంగా సేవ చేశారంట. అది రామా గారికి ఎంతో ఆయన మీద ఒక చెరగని ముద్ర వేసింది ఆ ఇన్సిడెంట్ అని రామా గారు అంటున్నారు. మహాత్మా గాంధీ గారిని పరిశీలించమని ప్రత్యేకంగా అతను నడుస్తున్నప్పుడు ఆయనను పరిశీలించమని మా గురువుగారు నాతో చెప్పారు. అలాగే నేను పరిశీలిస్తే వారి నడక ఇతర ఋషుల నడక కన్నా భిన్నంగా ఉన్నదని గ్రహించాను. ఆయన శరీరంతో వేరైనట్టుగా నడిచేవారు. అంటే బండిని గుర్రం లాగినట్టు ఆయన తన శరీరాన్ని లాగుతున్నట్లు కనిపించేది. అంటే అతీతంగా అది వేరు, శరీరం వేరు, నేను వేరు అనే స్థితిలో ఆయన నడకే అలా కనిపించేది అంటున్నారు. ఆయన ఎల్లప్పుడూ ఇతరుల కోసం ప్రార్థనలు జరిపేవారు. ఏ జాతి పైన గాని, ఏ మతం పైన గాని, ఏ కులం పైన గాని, ఆడ, మొగ ఎవరిపైన గాని, ఏ రంగు గల వారిపైన గాని ఎటువంటి ద్వేషం లేని వ్యక్తి ఆయన. ఆయనకు 3 గురువులు ఉన్నారు. యేసుక్రీస్తు, కృష్ణుడు, బుద్ధుడు. అహింసా ఉద్యమ ప్రారంభకులైన గాంధీ మనిషి యొక్క ప్రేమించే శక్తిని విస్తరింపజేయడానికి ఎప్పుడూ ప్రయోగాలు చేసేవారు. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అన్ని సంక్షోభాలలోనూ, పరీక్షలలోనూ ఆనందాన్ని చూడగలుగుతారు. గాంధీ తనను తాను ఎప్పుడూ రక్షించుకోలేదు. కానీ తాను నమ్మిన ఒక అహింసా సూత్రాన్ని లేక ప్రేమ సూత్రాన్ని ఎప్పుడూ రక్షించేవారు. ప్రేమ ప్రేమ జ్యోతి ఆయనలో రాత్రి పగలు ఏదీ ఆర్పలేని అగ్ని వలె జ్వలిస్తూ ఉండేది. సంపూర్ణ ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం గాంధీతత్వం యొక్క పునాదిరాళ్ళు. సంపూర్ణ ఆత్మవిశ్వాసము, నిర్భయత్వము గాంధీతత్వం యొక్క పునాదిరాళ్ళు. హింస ఆయన అంతరంగపు లోతులను తాకేది. కానీ అహింస అన్న ఆత్మశక్తితో ఆయన ధైర్యంగా ఒంటరిగా ముందుకు నడిచేవారు.
అంటే ఇది ఆయన ఆయన హింస ఆయన అంతరంగపు లోతులను తాకేది. అంటే అట్లాంటి వార్తలు కానీ, అట్లాంటి సిట్యుయేషన్స్ గానీ ఆయన ఫేస్ చేసేవారు. కానీ అహింస అన్న ఆత్మశక్తితో అట్లాంటి సందర్భాలను ధైర్యంగా ఒంటరిగా ముందుకు నడిచేవారు. అహింస అనే ఆత్మశక్తితో. అంటే అట్లాంటి సందర్భాలను దాటేసేవాళ్ళు దేనితో? ఈ అహింస అనే దానితో. ఆయన జీవితంలో ఒక్క అసమ్మతిని తెలియజేసే మాట కానీ, ఏమాత్రము ద్వేషజాలం కానీ లేవు. గాంధీ గారితో ఉన్నప్పుడు ఈ కింది సూత్రాలను నేను నా డైరీలో రాసుకున్నాను. మొదటిది, అహింస, పిరికితనం ఒక చోట ఉండవు. ఎందుకంటే అహింస భయాన్ని పాలద్రోలే ఒక పరిపూర్ణ ప్రేమ భావం. ధైర్యంగా ఉండటానికని ఒక వ్యక్తి ఆయుధమును ధరించాడంటే అతనిలో కొంత భయముందని అర్థం. అహింస శక్తి ఎంతో ముఖ్యమైనది. అహింసా శక్తి ఎంతో ముఖ్యమైనది. చురుకైన శక్తి. ఇది శారీరక హింస అంటే వెపన్స్ ఉన్నవాడే ధైర్యవంతుడు. ఎవరైతే వెపన్స్ దగ్గర పెట్టుకుంటారో వాడి లోపల భయం ఉంది కాబట్టే వాడి శక్తిని వాడు నమ్మకుండా ఒక ఆయుధాన్ని దగ్గర పెట్టుకున్నాడు అంటున్నారు ఇక్కడ. అహింస, పిరికితనం ఒక చోట ఉండవు. ఎందుకంటే అహింస భయాన్ని పాలద్రోలే ఒక పరిపూర్ణ ప్రేమ భావం. అంటే మనం అహింస ఉండాలి అనంటే హ్మ్, మన మన లోపల ప్రేమ భావం ఉంటుంది. ఆ భయం అనే దాన్ని పాలద్రోలుతుందంట. ఈ అహింస అనే ఒక గుణము. రెండో పాయింట్, ఇక్కడ సంపూర్ణ విశ్వాసంతో అహింసని అనుసరించేవాడు నిరాశని విశ్వసించడు. అతడు శాశ్వతమైన సుఖశాంతులతో ఎంతో ఉన్నతంగా జీవిస్తాడు. తన తెలివితేటలకి, చదువుకి గర్వించేవాడికి అట్టి శాంతి, ఆనందము లభించదు. విశ్వాసమున్న వాడికి, చలించని ఏకాగ్రత గల మనస్సున్న వాడికి అవి లభ్యమవుతాయి. ఇక్కడ రెండో పాయింట్ ఏమంటున్నారు ఫ్రెండ్స్? సంపూర్ణ విశ్వాసంతో అహింసని అనుసరించేవాడు నిరాశని విశ్వసించడు. నిరాశని నమ్మడు. సంపూర్ణ విశ్వాసంతో అహింసని అనుసరించేవాడు. అంటే సంపూర్ణం ఇంక దాన్ని మనసా వాచా కర్మన పూర్తిగా విశ్వసించాడు అహింసని. దాన్ని కంప్లీట్‌గా నమ్మి అనుసరించే వ్యక్తికి నిరాశ, డిసప్పాయింట్‌మెంట్ అనే దాన్ని అసలు దాన్ని విశ్వసించడు. దాన్ని నమ్మను కూడా నమ్మడంట. నిరాశ అనేదే ఉండదు. అతడు శాశ్వతమైన సుఖశాంతులతో ఎంతో ఉన్నతంగా జీవిస్తాడు. తన తెలివితేటలకి, చదువుకి గర్వించే వాడికి అట్టి శాంతి, ఆనందము లభించదు. విశ్వాసమున్న వాడికి, చలించని ఏకాగ్రత గల మనసున్న వాడికి అవి లభ్యమవుతాయి. ఈ గుణాలున్న వాడికి ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. తెలివితేటలు, చదువుకు గర్వించే వాడికి శాంతనేది ఉండదు. ఎవడికైతే విశ్వాసము, చలించని ఏకాగ్రత మనసున్న వ్యక్తికి ఇవన్నీ లభ్యమవుతాయి అంటున్నారు. మూడో పాయింట్, తెలివితేటలు గలవాడు ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. కానీ అహింస అనేది మనసుకు సంబంధించినది. అది బుద్ధి యొక్క కసరత్తులతో రాదు. తెలివితేటలు గలవాడు ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు కానీ అహింస అనేది మనసుకు సంబంధించినది. అది బుద్ధి యొక్క కసరత్తులతో రాదు. అంటే మన మనస్సు పూర్తిగా అహింసా భావంతో నిండిపోయినప్పుడు మన నడవడిక ఆ దారిలో నడుస్తుంది. ఏదో మనం బుద్ధితోటి, మనం మాటలతోటి ఏదో ప్రాక్టీసెస్ చేస్తే వచ్చేది కాదు ఇది అంటున్నారు. నాలుగో పాయింటు, ద్వేషము, ద్వేషము చేత జయించబడడము. అది ప్రేమతోనే జయించబడుతుంది. ఇది తిరుగులేని నియమం. ద్వేషము, ద్వేషము చేత జయించబడదు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నాలుగో పాయింటు. ద్వేషము, ద్వేషము చేత జయించబడదు. అది ప్రేమతోటే. అంటే ద్వేషము 2 విరుద్ధాలు కలిపితే ఒక మంటలను ఆర్పాలంటే నీళ్లు పోయాలి. అదే ద్వేషం అనే మంటలను ఆర్పాలంటే ప్రేమ అనే నీటిని పోయాలి. అట్లయితే ఆ ద్వేషం అనే మంటలు ఆరిపోతాయి. ద్వేషము, ద్వేషము చేత జయించబడదు. అది ప్రేమతోనే జయించబడుతుంది. ఇది తిరుగులేని నియమం. నాలుగో పాయింట్ ఇది. ఐదో పాయింట్ వచ్చేసి, భక్తి అనేది కేవలం బాహ్య పూజ కాదు. అది మనోవాక్కాయ కర్మల ఆత్మ సమర్పణ. అది
మనోవాక్కాయ కర్మల. మనస్సు, వాక్కులు, కర్మలు. వాటి ఆత్మ సమర్పణ. మనోవాక్కాయ కర్మల ఆత్మ సమర్పణ. ఇది ఐదో పాయింట్. అంటే ఇంతకుముందు గూడా మనకు ఆత్మానందమయి మా గూడా అదే చెప్తారు. సమర్పణ భావం, సంపూర్ణమైన మనల్ని మనం సమర్పించుకోవడం, కంప్లీట్‌గా సరెండర్‌నెస్. ఆ స్థితిలో ఉండగలగడమే భక్తి. కేవలం బాహ్యంగా చేసే క్రతువులు కావు అని ఇది ఇక్కడ గాంధీ గారు చెప్తున్నారు ఐదో పాయింట్. ఆరోదొచ్చేసి మతాలు, సంస్కృతులు, మూఢనమ్మకాలు మరియు అపనమ్మకాలు సృష్టించిన సరిహద్దులను గాంధీ విశ్వసించలేదు. మతాలు, సంస్కృతులు, మూఢనమ్మకాలు మరియు అపనమ్మకాలు సృష్టించిన సరిహద్దులను గాంధీ విశ్వసించలేదు. ఆయన అన్ని మతాల యొక్క సోదర భావాన్ని బోధించి అందులోనే జీవించారు. అన్ని మతాలలో ఉన్న సోదర భావాన్ని బోధించి అంటే సరియైన దాన్ని తీసుకొని దానిలోనే జీవించారు. దాన్నే బోధించారంట. ఆరో పాయింట్ ఫ్రెండ్స్ అది. ఏడో పాయింట్ వచ్చేసి తన పనుల ఫలితాలతో నిమిత్తం లేకుండా జీవించడాన్ని గాంధీ గారు విశ్వసించారు. పనుల ఫలితాలతో నిమిత్తం లేకుండా జీవించడాన్ని గాంధీ గారు విశ్వసించారు. భగవద్గీతలో అదే చెప్తారు. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు అని. ఇక్కడ ఆహ్, గాంధీ గారు కూడా అదే చేశారంటున్నారు. పనుల ఫలితాలతో నిమిత్తం లేకుండా జీవించడాన్ని గాంధీ గారు విశ్వసించారు. అతను జయాపజయముల గురించి విచారించకుండా ఉండటం సాధన చేశారు. కానీ ఎటువంటి బెంగ, అలసట లేకుండా చేతిలో ఉన్న పని మీద శ్రద్ధ చూపేవారు. ఎనిమిదో పాయింట్ జీవితాన్ని అనుభవించడం కోసం మనిషి స్వార్థంతో దేనిపైన బంధాన్ని పెంచుకోకూడదు. జీవితాన్ని అనుభవించడం కోసం మనిషి స్వార్థంతో దేనిపైన బంధాన్ని పెంచుకోకూడదు. ఆశించిన ఫలితం దక్కుతుందా లేదా అన్న చింత లేకుండా అది సాధించడానికి వక్ర మార్గాలు అనుసరించకుండా పరిశుద్ధమైన ఉద్దేశం ఉండటం బంధాలు లేకుండా ఉండటం యొక్క అర్థం. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఫ్రెండ్స్. ఆశించిన ఫలితము దక్కుతుందా లేదా అన్న చింత లేకుండా అది సాధించడానికి వక్ర మార్గాలు అనుసరించకుండా పరిశుద్ధమైన ఉద్దేశం ఉండటం బంధాలు లేకుండా ఉండటం యొక్క అర్థం. బంధాలు లేకుండా ఉండటం అంటే ఏంటి అనంటే వక్ర మార్గాలు అనుసరించకుండా పరిశుద్ధమైన ఉద్దేశం ఉండటం బంధాలు లేకుండా ఉండటం యొక్క అర్థం. అంటే ఫలితం దక్కుతుందా? లేదా? లేదా? అనే ఒక బాధ, చింతించకుండా వేరే అక్రమమైన మార్గాలు అనుసరించకుండా ఉండటమే ఒక ఒక పని చేయడంలో మనం పరిశుద్ధమైన ఉద్దేశ్యం ఉండటం. ఈ ఈ 2 గుణాలు కలిగి ఉన్నప్పుడు మనం దేనికి అటాచ్ అవ్వకుండా బంధాలు లేకుండా ఉండటం అంటే అర్థము అని చెప్తున్నారిక్కడ. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు రిజల్ట్ గురించి వస్తుందా? రాదా? లేదా అది సాధించడం కోసం ఇంకేదైనా మార్గం కోసమో వేరే దారులు వెతకకుండా ఉండటం అనేది ఇక్కడ చెప్తున్నారు. విధులను నిర్వర్తించని వారు దిగజారిపోయిన వారు. అంటే ఈ బంధాలు లేకుండా ఉండటం యొక్క అర్థము విధులను నిర్వర్తించని వారు దిగజారిపోతారు. కానీ ప్రతిఫలాన్ని వదిలివేసిన వాడు ఉన్నత స్థానాన్ని పొంది విముక్తుడవుతాడు. ఇక్కడ ఎనిమిదో పాయింట్‌లో ఈజీగా ఒక 3 పాయింట్లున్నాయి ఫ్రెండ్స్. జీవితాన్ని అనుభవించడం కోసం మనిషి స్వార్థంతో దేనిపైన బంధాన్ని పెంచుకోకూడదు అనేదొకటి. ఆశించిన ఫలితము దక్కుతుందా? లేదా? అన్న చింత లేకుండా అది సాధించడానికి వక్రమార్గాలు అనుసరించకుండా పరిశుద్ధమైన ఉద్దేశం ఉండటం, బంధాలు లేకుండా ఉండటం యొక్క అర్థం అనేది రెండో పాయింట్. మూడోది విధులను నిర్వర్తించని వారు దిగజారిపోతారు. కానీ ప్రతిఫలాన్ని వదిలివేసిన వాడు ఉన్నత స్థానాన్ని పొంది విముక్తుడవుతాడు. అంటే ఎవరైతే రిజల్ట్‌ను ఆశించకుండా మనం పని చేస్తున్న వాళ్ళు ఉన్నత స్థానాన్ని పొంది దాని నుంచి విముక్తుడవుతాడు అంట. అంటే అట్లాంటి ఏమైనా ఉంటే అందులో ఉన్న ఆ పని నుంచి విముక్తుడవుతాడు. ఉన్నత స్థానాన్ని పొంది. ఎప్పుడు మనం ప్రతిఫలాన్ని వదిలేసినప్పుడు. తొమ్మిదో పాయింట్ మనసు యొక్క అన్ని స్థితులు బుద్ధి, ఇంద్రియ జ్ఞానము, మనోవికాసము, అంతర్బుద్ధి మరియు వ్యక్తిత్వం యొక్క ప్రతి దశ యొక్క సంపూర్ణ సమైక్యతే యోగా. పరిపూర్ణత పొందటానికి ఇది ఒక ప్రక్రియ. మనసు యొక్క అన్ని స్థితులు బుద్ధి,
ఇంద్రియ జ్ఞానము, మనోవికాసము, అంతర్బుద్ధి మరియు వ్యక్తిత్వం యొక్క ప్రతి దశ యొక్క సంపూర్ణమైన సమైక్యతే యోగా. పరిపూర్ణత పొందడానికి ఇది ఒక ప్రక్రియ. 10వ పాయింట్ లాస్ట్‌ది. మంత్రము వ్యక్తికి జీవితంలో చేయూత అయి, అది ఆ వ్యక్తిని ప్రతి కష్టం నుండి దరికి చేరుస్తుంది. ప్రతి ఉచ్చారణకు క్రొత్త అర్థాన్నిస్తూ, వ్యక్తిని భగవంతుడికి దగ్గరగా, మరింత దగ్గరగా తీసుకువెళ్తుంది. అది వ్యక్తిత్వంలో వ్యతిరేకంగా ఉండే దానిని అనుకూలంగా మార్చగలదు. అంతేకాక అది పరస్పర విరుద్ధమైన వ్యతిరేకపు ఆలోచనలను చైతన్యపు లోతులలో ఏకం చేయగలదు. ఇక్కడ ఆహ్, మ్ మహదేవ్ దేశాయ్, మీరాబెన్, ప్రభావతి బెహెన్ లాంటి ఎందరో ఉన్నత వ్యక్తులను కలుసుకున్న తర్వాత మహాత్మా గాంధీ గారి అబ్బాయి రామ్‌దాస్ గారికి సన్నిహితుడిని అయ్యాను. వీళ్ళందరినీ కలుసుకున్న తర్వాత. హిమాలయాలలో ఉన్న ఎన్నో ఆకర్షణీయమైన, అందమైన ప్రదేశాలతో ఒకటైన కౌసానికి అతన్ని తీసుకెళ్ళాను. ఇక్కడ 10వ పాయింట్‌లో రామగారు ఇక్కడ గాంధీ గారి నియమాలలో చెప్తుంది. మంత్రము వ్యక్తికి జీవితంలో చేయూత అయి, అది ఆ వ్యక్తిని ప్రతి కష్టం నుండి దరికి చేరుస్తుంది. రెండోది ప్రతి ఉచ్చారణకు కొత్త అర్థాన్నిస్తూ వ్యక్తిని భగవంతుడికి దగ్గరగా, మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. మంత్రోచ్చారణ పదే పదే చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచనలు మనము ఇంకా ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటాము. ఏకాగ్రతగా చేసినప్పుడు. అది వ్యక్తిత్వంలో వ్యతిరేకంగా ఉండే దానికి అనుకూలంగా మార్చగలదు. అంతేకాక అది పరస్పర విరుద్ధమైన వ్యతిరేకపు ఆలోచనలను చైతన్యపు లోతులలో ఏకం చేయగలదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, త్యాగం కాదు గెలుపు. ఇది ఠాగూర్ గారిది. నేను యువకుడిగా ఉన్నప్పుడు నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడైన నా సహచర శిష్యుడు దండిస్వామి శివానంద గారితో తరచూ ప్రయాణం చేసేవాడిని. నేను నిన్న అన్నాను ఫ్రెండ్స్, మీరు విన్నారో లేదో, ఆహ్, రామ గారు మనకు ఫ్రీడమ్ కోసం మనం ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఉన్న వ్యక్తి వీళ్ళందరినీ కలిసారు. అదే క్రమంలో గాంధీ గారిని కలిసారు. ఇప్పుడు ఠాగూర్ గారిని గురించి చెప్తున్నారు. హ్మ్. ఇక్కడ నా సహచర శిష్యుడు దండిస్వామి శివానంద గారితో తరచూ ప్రయాణం చేసేవాడిని అని రామగారు అంటున్నారు. ఇతను గంగోత్రికి చెందినవాడు. హిమాలయ పర్వతాల మొదలులో ఉన్న ముస్సోరి అన్న విహార స్థలానికి ఒకసారి మేము ప్రయాణం చేశాము. త్రోవలో రాజ్‌పూర్ అనే ఒక చిన్న పట్టణంలో ఆగాము. ఆ రోజులలోని ప్రపంచ తూర్పు దేశాలలోని ప్రఖ్యాత కవి టాగోర్ అక్కడ ఒక కుటీరంలో బస చేసేవారు. నా సహచర శిష్యుడు బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. అతనికి టాగోర్ గారిని, అతని కుటుంబంను బాగా తెలుసు. అందుచేత మేము ఆయనను చూడటానికి వెళ్ళాము. ఆయనతో 2 నెలల పాటు అదే కుటీరంలో ఉండటానికి ఆయన మమ్మల్ని ఆహ్వానించారు. ఠాగూర్ గారికి నేనంటే అభిమానం ఏర్పడి, ఆయన స్థాపించిన విద్యా సంస్థ శాంతినికేతన్‌కి నన్ను పంపమని నా సహచర శిష్యునితో చెప్పారు. శాంతినికేతన్‌కి వెళ్ళాలని నాకు చాలా బలమైన కోరిక కలిగి 1940వ సంవత్సరంలో నేనక్కడికి వెళ్ళాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కొడుకు రతీంద్రనాథ్ ఠాగూర్ నన్ను ఆదరించి, ఠాగూర్ గారిని ఆయన సంస్థకి భక్ భక్తి శ్రద్ధలతో ప్రశంసించే మాలిక్ గారి కుటీరానికి పక్కనున్న ఒక కుటీరంలో నా బస ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్న ఎంతో అందమైన, పరవశం కలగజేసే ఆశ్రమాలలో శాంతినికేతన్ ఒకటి. కొన్ని వందల మంది విద్యార్థులు అక్కడ ఉండి విద్యనభ్యసించారు. శాంతినికేతన్ విద్యార్థులు ఠాగూర్ గారిని గురుదేవా అని, సామాన్య ప్రజలు ఠాగూర్ అని పిలిచేవారు. అక్కడి విద్యార్థులు ఠాగూర్ గారిని గురుదేవా అని, సామాన్య ప్రజలు ఠాగూర్ అని పిలిచేవారంట. ఠాగూర్ గారు బెంగాల్‌కి చెందిన వరసిద్ధి పొందిన కవి. అన్ని కాలాలకు చెందే గొప్ప కవులలో ఒకరు. మతం,
తత్వజ్ఞానం, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, విద్యలలో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి మహోన్నత వ్యక్తిత్వం జగద్విదితం. ఆయన గురించి ప్రపంచానికంతటికి ఆయన కవిత్వం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు అనేది రామాగారు అంటున్నారు. నేను 'ఠాగూర్' గారితో ఉన్నప్పుడు వారికి తన పని మీద ఉన్న శ్రద్ధను చూడగలిగాను. వారు రోజు చేసుకునే సాధనలలో సాధనలలోనో, లేక రచనలోనో, లేక చిత్రలేఖనంలోనో ఆయన ఎప్పుడూ లీనమై ఉండేవారు. వారు చాలా తక్కువ సేపు నిద్రపోయేవారు. పగలు నడుము వాల్చేవారు కాదు. వయస్సుతో వచ్చే బలహీనతలు వారి అలవాట్లను మార్చలేదు. ఏకాగ్రత, చిత్తము గల సాధకుడిగా నేను వారిని చూశాను. దాదాపు భగవంతుడిలాగా ఉండాలన్నదే ప్రపంచంలోని అందరి సాధకుల ఉద్దేశాలలో ఒకటన్నమాట వాస్తవమే. దేవుని లాంటి వ్యక్తి అయిన ఠాగూర్ గారికి తనను తాను వ్యక్తం చేసుకోవటానికి భారతదేశపు దైవాంశ సంభూతులమని చెప్పుకునే ఇతర వ్యక్తులను అనుకరించవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఆయనే ఆయన పనులల్లో, ఆయన సాధనలోనో, లేక చిత్రలేఖనంలోనో, లేక ఆహ్, రచనలలోనో ఎప్పుడూ ఆయన లీనమైపోయి ఉండేవారంట. బిజీగా ఉండేవారు కాదు. లీనమైపోయి ఉండేవారంట. అంటే వాటితో ఏకమైపోయి అందులో మునిగిపోయి ఉండేవారంట. అది, అది ఒక సాధననే అనేది ఇక్కడ రామగారు చెప్తున్నారు. ఇట్లాంటి ఏకాగ్రత చిత్తము గల సాధకుడికి ఆహ్, హ్మ్, ఇంకా దేవుడు ఆల్మోస్ట్ ఒక దేవుడిలాగే జీవించాలనే సాధకుల్లాగా ఉండే వాళ్ళు ప్రతి సాధకుడి కోరిక మనము ఒక దేవుడిలాగా మారటమే కదా! ఇక్కడ రామగారు అంటున్నారు. అట్లాంటి వ్యక్తి ఇంకొక దైవాంశ సంభూతుడిని లాగా అనుకరించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆయనే అలా ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఇంకొకరిని అనుకరించాల్సిన అవసరం లేదు అనేది స్వామి రామ గారు చెప్తున్నారు 'ఠాగూర్' గారి గురించి. ఆయన జీవితం ఫలించని ఎడారి లాంటి తపస్వి జీవితం కాదు. తపస్వితనము ఎంతో సనాతనమైన జ్ఞాన మార్గము. నిష్కళంకమైన తపస్వితనమును నిస్సందేహంగా పూజనీయమైనది. తన కర్తవ్యం తాను నిర్వహిస్తూ ఈ ప్రపంచంలో నిలబడగలిగిన కష్టతర పథాన్ని అనుసరించడం కూడా అంత ఉత్తమమైనదే. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా దానిలో లీనమవ్వకుండా ఉండటాన్ని ఠాగూర్ విశ్వసించేవారు. ఆయన కవితలలోని ఒక కవిత నుంచి చరణం ఈ ప్రపంచాన్ని నిర్లిప్త భావంతో చూడటం వలన కలిగిన స్వేచ్ఛ నాది కాదు. ఠాగూర్ గారి కవితలలోని ఒక కవితలోని చరణము ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని నిర్లిప్త భావంతో చూడటం వలన కలిగిన స్వేచ్ఛ నాది కాదు అనేది ఆయన తత్వజ్ఞానాన్ని బాగా తెలియజేస్తుంది. ఆయన జీవితం యొక్క ముఖ్యాంశము త్యాగం కాదు. వ్యక్తుల అభిమానం చురగొనటం, తద్వారా గెలుపొందటం. ఆయన జీవితం యొక్క ముఖ్య అంశము త్యాగం కాదు. వ్యక్తుల యొక్క అభిమానాన్ని చురగొనటం, తద్వారా గెలుపొందటం. మానవజాతి గొప్పవారుగా పరిగణింపబడే 3 రకాల మనుష్యులను తిలకించింది. మొదటగా పుట్టుకతోనే భగవత్ ప్రసాదంగా వచ్చిన గుణాలతో గొప్పవారైన వారు. తర్వాత వారు నిస్వార్థంతో చేసిన మనఃపూర్వక కృషితో గొప్పవారైన వాళ్ళు. ఆఖరిగా పత్రికల ద్వారా గొప్పతనం అంటగట్టబడిన దురదృష్టవంతులు. మొదటి వారేమో వాళ్ళు పుట్టుకతోనే భగవత్ ప్రసాదంగా వచ్చిన గుణాలతో గొప్పవారైన వారు. రెండో వారేమో నిస్వార్థంతో చేసిన మనఃపూర్వక అంటే సంపూర్ణమైన మనస్సుతో కృషి చేసి గొప్పవారైన వారు. చివరి వారు పేరు పత్రికల ద్వారా గొప్పతనం అంటగట్టబడిన దురదృష్టవంతులు అంటున్నారు. అంటే వాళ్ళ లోపల ఆంతరంగికంగా వచ్చిన మార్పు గొప్పతనాలు కాదు. వేరే వాళ్ళు తెచ్చిపెట్టినవి. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు మారలేదు. కాబట్టి వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళు ఒక ముద్ర వేయబడిన వాళ్ళే తప్ప
పూర్తిగా వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్న వాళ్ళు కాదు కాబట్టి, రామ గారిక్కడ దురదృష్టవంతులు అనే మాటని యూజ్ చేశారు. 'ఠాగూర్ గారు మొదటి వర్గానికి చెందినవారు. బుద్ధిబలం ఎంతో ప్రతిభ గల ఒక మహాకవి. ఒక అసాధారణ ప్రతిభాశాలి. ఆయనకి బుద్ధిబలం ఎంతో ప్రతిభ గల ఒక మహాకవి 'ఠాగూర్' గారు. ఒక అసాధారణ ప్రతిభాశాలి అంటున్నారు. అంటే ఈయనకు పుట్టుకతోటే భగవత్ ప్రసాదంగా వచ్చిన గుణాలున్న వ్యక్తిగా రామగారు చెప్తున్నారు. ఆయన ఉపనిషత్తులలో చెప్పిన ప్రకారం జీవించారు, ఆచరించారు కూడా. ఈ జగత్తులో కదిలేవి అన్నీ భగవంతునిలో నెలకొనబడి ఉన్నాయి. ఆయన ఇచ్చిన దానిని నువ్వు అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు. ఇక్కడ మళ్ళీ రామగారు ఏమంటున్నారు అంటే ఆహ్, ఆయన ఉపనిషత్తులలో చెప్పిన ప్రకారం జీవించేవారంట 'ఠాగూర్' గారు. అలాగే ఆచరించేవారంట కూడా చెప్పిన వాటిని. ఉపనిషత్తుల్లో చెప్పిన వాటిని. ఈ జగత్తులో కదిలేవి అన్నీ భగవంతునిలో నెలకొనబడి ఉన్నాయి. ఆయన ఇచ్చిన దానిని నువ్వు అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు. నేను 'ఠాగూర్' గారిని ప్రశంసిస్తాను. ఆయన నాకు తెలిసినట్టి సర్వతోముఖుడైన నాకు తెలిసిన మానవుడు. ఆయ రామ గారు చెప్తున్న మాటలు. ఆయన నాకు తెలిసినట్టి సర్వతోముఖుడైన నాకు తెలిసిన సంపూర్ణ మానవుడు. ఆయన సంపూర్ణ మానవాళి యొక్క సజీవ మూర్తి. ఆయన జ్ఞాని అయిన మానవుడిని, సృష్టికర్త అయిన మానవుడిని ఈ ఇద్దరిని తెలిసినవాడు. ఆయన జ్ఞాని అయిన మానవుడు, సృష్టికర్త అయిన మానవుడు ఇద్దరినీ తెలిసినవాడు. సమాజం యొక్క అభీష్టాలను, ఏకాంత వాసములకు కావలసిన అవసరాలను ఈ రెండింటిని సమన్వయపరుస్తూ వ్యక్తి అభివృద్ధికి దోహదమివ్వడాన్ని ఆయన నమ్మారు. ఏం నమ్మారంట? సమాజం యొక్క అభిష్టాలను, ఏకాంత వాసములకు కావలసిన అవసరాలను ఈ రెండింటిని సమన్వయపరుస్తూ ఆహ్, ఒక కలుపుతూ వ్యక్తి అభివృద్ధికి దోహదమివ్వడాన్ని ఆయన నమ్మారు. అప్పుడప్పుడు నేను ఆయనకు తూర్పు దేశాల ప్లేటో అని అంటుండేవాడిని. రామగారు అప్పుడప్పుడు ఆ 'ఠాగూర్' గారిని మన తూర్పు దేశాల్లో ఉన్న ప్లేటో గారితో ఆహ్, కంపేర్ చేసి చెప్పేవారంట. మన తూర్పు దేశాల ప్లేటో అని. తూర్పు, పశ్చిమ దేశాల గురించి ఆయన అభిప్రాయాలను ఈ 2 సంస్కృతుల ప్రజలు ఎంతో మెచ్చుకుంటారు. పాశ్చాత్యులు వారి మనసులోనూ, బాహ్య నడవడికలోనూ తూర్పు దేశస్థులుగా మారటం ఇష్టపడలేదు 'ఠాగూర్'. పాశ్చాత్యులు వారి మనసులలోనూ, బాహ్య నడవడికలోనూ తూర్పు దేశస్థులుగా మారడం 'ఠాగూర్'. అంటే ఎవరెట్లున్నారో అట్లనే ఉండాలి. ఎవరు ఏం ట్రాన్స్‌ఫార్మ్ వాళ్ళు ఎలా పుట్టారో, ఎట్లాంటి కల్చర్‌లో పెరిగారో దాన్ని అట్లానే కంటిన్యూ అనేది 'ఠాగూర్' అనేవారంట. ప్రపంచానికంతటికీ అన్వయించే ఉన్నత భావాలను అభివృద్ధి చేసే ఉత్తమ ప్రయత్నాలలో పశ్చిమ దేశాలు తూర్పు దేశాలతో చేతులు కలపాలని ఆయన కోరుకునేవారు. ఏమని కోరుకునేవారు? ప్రపంచానికంతటినీ అన్వయించే ఉన్నత భావాలను అభివృద్ధి చేసే ఉత్తమ ప్రయత్నాలలో పశ్చిమ దేశాలు తూర్పు దేశాలతో చేతులు కలపాలని ఆయన కోరుకునేవారంట. అంటే ఈ అభివృద్ధి చేసే ఉత్తమ ప్రయత్నాలలో ఏదైతే ప్రపంచాన్నంతటికీ అన్వయించే ఉన్నత భావాలు, ప్రపంచాన్నంతటికీ ఉపయోగపడేలాంటి ఉన్నతమైన భావాలు, అలాగే ప్రపంచాన్ని అభివృద్ధి చేసే ఉత్తమ ప్రయత్నాలలో పశ్చిమ దేశాలు, తూర్పు దేశాలతో చేతులు కలపాలని ఆయన కోరుకునేవారంట. ఠాగూర్ ఉద్దేశం ప్రకారం మానవ వికాసమే సృజనాత్మకమైన వ్యక్తిత్వం యొక్క వికాసము. అంతే. అంటే చూడండి ఆయన ఒక ఆధ్యాత్మికమైన, సంపూర్ణమైన ఒక యోగి జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన చెప్పేదేమంటున్నా మానవ వికాసమే సృజనాత్మకమైన వ్యక్తిత్వం యొక్క వికాసము. జీవశాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యము ఒక్క మానవుడికే ఉంది. పేరొందిన దేశాల వెనుక, ప్రపంచంలో జరిగిన ఘనకార్యాల వెనుక ఆదర్శవంతమైన భావాలున్నాయి. ఇక్కడ పేరొందిన దేశాల వెనుక, ప్రపంచంలో జరిగిన ఘనకార్యాల వెనుక ఆదర్శవంతమైన భావాలున్నాయి. ఒక భావం అన్నది సృజనాత్మకతకి అసలైన మూలం.
జీవితం ఎన్నో ఆపదలతో కూడుకొని ఉన్నదన్న మాట వాస్తవం. కానీ తన భావాలను ఉపయోగించుకొని సృజనాత్మకంగా మారగలిగిన వాడు అదృష్టవంతుడు. జీవితం ఎన్నో ఆపదలతో ఉంది అనేది వాస్తవమే. కానీ జీవితంలో ఉన్న ఓ తన భావాలను ఉపయోగించుకొని ఎ ఎన్ని ఆపదలతో కూడుకొని ఉన్న జీవితం అయినప్పటికీ కూడా ఆహ్, మన భావాలను ఉపయోగించుకొని సృజనాత్మకంగా మారగలిగిన వాడు అదృష్టవంతుడు అంటున్నారు. కాలము వడకట్టే సాధనాలన్నింటిలోనూ అత్యుత్తమమైనదే. అన్ని సంపదలలోనూ భావసంపత్తి ఉత్తమమైనది. వ్యక్తి తన భావాలను, శక్తి సామర్థ్యాలను సరైన సమయంలో వ్యక్తపరచడానికి సహాయపడే ఒక అరుదైన అవకాశమే అదృష్టం. తమ సామర్థ్యాలను సరైన సమయంలో వ్యక్తపరచడానికి సహాయపడే ఒక అరుదైన అవకాశమే అదృష్టము అంటున్నారు. వ్యక్తి తన భావాలను టాగోర్ తత్వాలు సత్యాన్ని మొదట్లో మరుగుపరిచేవే. మరుగుపరిచే అవరోధాలన్నింటినీ అధిగమించేయి. సత్యాన్ని మరుగుపరిచే అవరోధాలన్నింటినీ అధిగమించేయి టాగోర్ తత్వాలు. సత్యం గురించి లోతుగా ఆలోచించకపోవటం వల్ల యుగయుగాల నుండి మృత్యువు భయానికి, దుఃఖానికి కారణమైందన్నది ఆయన భావన. సత్యం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకసారి ఎప్పుడో చెప్పాను. సత్యము అంటే ఎప్పటికీ శాశ్వతమైంది. ఎట్లాంటి సిట్యుయేషన్‌లోనూ మారంది. సత్యం గురించి లోతుగా ఆలోచించకపోవడం వల్ల యుగయుగాల నుండి మృత్యువు భయానికి, దుఃఖానికి కారణమైంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని అది ఎప్పటికీ శాశ్వతమైంది. అది ఎప్పటికీ మారదు. మిగిలినయన్నీ మారుతూ ఉంటాయి. సో, ఇక్కడేమంటున్నారు, ఈ వీటికి సంబంధించి లోతుగా సత్యం గురించి లోతుగా ఆలోచించకపోవడం వల్ల మృత్యువు భయానికి, దుఃఖానికి యుగయుగాలుగా కారణమయింది. ఈ మృత్యు భయానికి, దుఃఖానికి అనేది ఠాగూర్ గారి భావన అంటున్నారు. ఎవరైతే మృత్యువు సమీపిస్తుందన్న బాధపడతారో, భయపడతారో వారు ఠాగూర్ సంగీతాన్ని తప్పక వినాలి, నేర్చుకోవాలి. ఆ సంగీతము అనంతంలో శాశ్వతమైన దానిలో నిన్ను నిన్ను నువ్వు ఎలాగ మర్చిపోవాలో నేర్పుతుంది. నీ ప్రాణతంత్రులను శృతి చేసి వాటిని విశ్వ సంగీతంలో ఒకటై సాగేటట్లు చేయించి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు సత్యం యొక్క కాంతిని సురక్షితంగా ఉంచడానికి గట్టి ప్రయత్నం చేస్తూ అందరికీ మేలు జరగడానికి నిరాడంబరంగాను బుద్ధి కుశలతతోనూ జీవించాలి. ఇక్కడ అంటే అట్లాంటి స్థితిలో ఉన్న వ్యక్తి రాసిన కవిత్వాలు కానీ, ఏవైనా సత్యాన్ని మనకు మృత్యువు సమీపిస్తుందన్న బాధనో, భయమో ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఆయన సంగీతం విన్నప్పుడు మనము హ్మ్, ఈ మన మన భయాలన్నింటినీ మైమరిచిపోయి, నీ ప్రాణతంత్రులను శృతి చేసి వాటిని విశ్వ సంగీతంలో ఒకటై సాగేటట్లు చేయిస్తాయి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు సత్యం యొక్క కాంతిని సురక్షితంగా ఉంచడానికి గట్టి ప్రయత్నం చేస్తూ అందరికీ మేలు జరగడానికి నిరాడంబరంగా బుద్ధి కుశలతతో జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. సంగీతం యొక్క లయ ఠాగూర్ జీవన తత్వాన్ని పరిపూర్ణం చేసింది. సంగీతము ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. అంతేకాదు ఆయన పదములు స్వర మాధుర్యములు కవుల యొక్క గాయకుల మనసుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ సర్వ జగత్తు యొక్క అన్ని జీవరాశులు విశ్వమంతటి యొక్క ఒకే జీవనముగా ఉంటాయని, ఆధ్యాత్మిక పరమైన సుందర వస్తు సముదాయము యొక్క మధ్య బిందువుని ఆత్మగా ఉంచుకునే ప్రేమను ప్రసరింపజేస్తూ ఉండటమే జీవన శక్తి యొక్క అత్యున్నతమైన స్పష్టీకరణమని ఠాగూర్ విశ్వసించారు. ఇక్కడ సర్వ జగత్తు యొక్క అన్ని జీవరాశులు విశ్వమంతటి యొక్క ఒకే జీవనముగా ఉంటాయని. సర్వ జగత్తు యొక్క అన్ని జీవరాశులు విశ్వమంతటా ఒకే జీవనముగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైన సుందర వస్తు సముదాయం యొక్క మధ్య బిందువుని
ఆత్మగా ఉంచుకొని ప్రేమను ప్రసరింపచేస్తూ ఉండటమే జీవన శక్తి యొక్క అత్యున్నతమైన స్పష్టీకరణమని ట్యాగూర్ విశ్వసించారు. ఈ సబ్జెక్ట్ చాలా డీప్‌గుంది ఫ్రెండ్స్. ప్రపంచం ఇంతవరకు భగవంతుడి యొక్క మతాన్ని గురించి మాత్రమే మాట్లాడుతోంది. కానీ ట్యాగూర్ ఎప్పుడూ మానవుడి యొక్క మతం గురించే మాట్లాడేవారు. భగవంతుడి యొక్క మతాన్ని గురించి ప్రపంచం మాట్లాడుతుంది. ట్యాగూర్ మాత్రము మానవుడి యొక్క మతం గురించి మాట్లాడేవారు. ఇది ఆనంద పారవశ్యం కలిగించే అనుభవముల ద్వారా వచ్చే భావం యొక్క మతం. అంటే ఈ ఇదేంటి మనం సృష్టించుకున్న మతాలు కావు ఈయన చెప్పేది. ఆనంద పారవశ్యం కలిగించే అనుభవం ద్వారా వచ్చే భావం యొక్క మతం. ఇది ఎంతో తీవ్రమైన సజీవ స్థితిలో దాని అభిప్రాయాన్ని తెలియజేస్తూ వేదాంతము, తత్వములకు బదులుగా జీవితంలో చెడులకు ఎంతో మంచి పరిష్కార మార్గాన్ని చూపించే మతం. భగవంతుడి ప్రేమ అన్నది సానుభూతి తెలిపే సం సంధానాత్మకమైన ప్రేరణ. ఆద్యాంతము గల ప్రాణికి భగవంతుడు ఎంత అవసరమో, భగవంతుని ఆద్యాంతములు గల ప్రాణి అంతే అవసరం. ఇక్కడ ఏమంటున్నారు? ఆద్యాంతములు గల ప్రాణికి భగవంతుడు ఎంత అవసరమో, భగవంతునికి కూడా ఆద్యాంతములు గల ప్రాణి అంతే అవసరము. తామర పువ్వు యొక్క ఆత్మ తరతరాల వరకు వికసిస్తూనే ఉంటుంది. దానిలో నేను తప్పించుకోలేని విధంగా పరిమితమైపోయాను. దాని రేకులు వికసించడానికి అంతులేదు. దానిలోని తేనెకి ఎంత లేపనం ఉన్నదంటే నువ్వు మంత్రముగ్ధుడిలాగా దాన్ని వదిలిపెట్టలేవు. అందువలన నువ్వు పరిమితమైపోయావు. నేను కూడా అంతే. విముక్తి దరిదాపులలో లేదు. ఇక్కడ తామర పువ్వు యొక్క ఆత్మ తరతరాల వరకు వికసిస్తూనే ఉంటుంది. దానిలో నేను తప్పించుకోలేని విధంగా పరిమితమైపోయాను. అంటే ఇది మన ఆత్మ మనిషి యొక్క పరంపర చ జీవన చక్రం గురించి ఇక్కడ అంటే కవి కదా! ఠాగూర్ గారి ఆహ్, కవిత్వం ద్వారా తెలియజేస్తున్నారిక్కడ. తామర పువ్వు యొక్క ఆత్మ తరతరాల వరకు వికసిస్తూనే ఉంటుంది. దానిలో నేను తప్పించుకోలేని విధంగా పరిమితమైపోయాను. దాని రేకులు వికసించడానికి అంతులేదు. దానిలోని తేనెకి ఎంత లేపనం ఉన్నదంటే నువ్వు మంత్రముగ్ధుడిలాగా దానిని వదిలిపెట్టలేవు. అందువలన నువ్వు పరిమితమైపోయావు. నేను కూడా అంతే. విముక్తి దరిదాపులలో లేదు. శాంతినికేతన్‌లో ఉన్న తర్వాత అక్కడ నేను గ్రహించిన అభిప్రాయాలను జీర్ణం చేసుకునేందుకు, ఆ తర్వాత నా భవిష్యత్తు కోసం కొన్ని మార్గదర్శక సూత్రాలను ఏర్పరచుకోవడానికి నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ దీన్ని ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్.